హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరిగిందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వంట గ్యాస్ సిలిండర్లు యూజ్ చేస్తున్నారంటే వాడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. వంట గ్యాస్ సిలిండర్లు వాడేవారు తప్పనిసరిగా ఈ ఒక్కటి చేసుకోవాలని, ఒకవేళ చేసుకోకపోతే కనుక వీరందరి కనెక్షన్స్ అనేది మనకు ప్రభుత్వం అయితే రద్దు చేయబోతున్నారు. అయితే మనం ఆ ఒకటి ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. అలాగే ఈ ఒకటి చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ పైన ట్యాప్ చేసి మీరు ఎలా చేసుకోవాలి ఏంటి, ఒకవేళ మీకు రాకపోతే ఈ లింక్ ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేద్దామండి వీడియో. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చదివి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వంట గ్యాస్ ఈకేవైసీపై కేంద్రం కీలక ప్రకటన. వంట గ్యాస్ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్రం కానీ అలాగే చమురు సంస్థలు కానీ ఎలాంటి తుది గడువునైతే విధించలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ అయితే మనకు స్పష్టం చేశారు. బోగస్ కస్టమర్లను ఏరివేసేందుకు గత 8 నెలల నుండి మనకు ఈకేవైసీ ఆధార్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ చేపడుతున్నామని తెలిపారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ కస్టమర్ల ఆధార్ వివరాలను నమోదు చేసుకుంటారని, లేదా డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్ళినా ఇవైతే పూర్తి చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు బోగస్ కస్టమర్లను ఏరివేసేందుకే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ ఈకేవైసీ అనే రూల్ను పెట్టారు. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే మీరు కూడా బోగస్ కస్టమర్ లెక్కలోకి వెళ్తారు. సో మీ యొక్క గ్యాస్ కనెక్షన్ కూడా పూర్తిగా రద్దు చేస్తారు. అలా మీ యొక్క గ్యాస్ కనెక్షన్ రద్దు కాకూడదు అనుకుంటే కనుక ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకోవడానికి 3 విధాలుగా మీరు చేసుకోవచ్చు. మొదటి విధానం వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. సో ఆ లింక్ పైన క్లిక్ చేశారనుకోండి, జస్ట్ మీ యొక్క గ్యాస్ కంపెనీ అంటే మీ ఇంట్లో ఏ కంపెనీకి సంబంధించిన సిలిండర్ ఉందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి సిలిండర్ను కంపెనీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు, గ్యాస్ నెంబరు మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలండి. ఆ విధంగా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మొబైల్లో చేసుకోవడం తెలియకపోతే కనుక సెకండ్ స్టెప్ చెప్తాను. సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఎవరైతే గ్యాస్ సిలిండర్ బాయ్స్ వస్తారు కదా, వారి దగ్గర కూడా ఆధార్ అప్డేషన్ చేసుకొని వారి దగ్గర కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నారు. సో వారిని కూడా ఒకసారి మీరు కనుక్కొని మీరు చేసుకోవచ్చు. ఒకవేళ వారికి అంత ఐడియా లేదు, వారు మీకు చేయలేరు అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు హెచ్పీ గ్యాస్ సిలిండర్ వాడితే కనుక హెచ్పీ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళండి. వేరే ఏదైనా ఇతర కంపెనీలకు సంబంధించినటువంటి సిలిండర్లు వాడుతూ ఉంటే కనుక తప్పనిసరిగా ఆ కంపెనీలకు వెళ్ళి, అక్కడ కంపెనీలు అంటే బ్రాంచెస్ అండి, కంపెనీలు అంటే డైరెక్ట్ పెద్ద కంపెనీ కాదు. సో బ్రాంచెస్ మీ ఒక ఊరిలో ఏదైతే హెచ్పీ గ్యాస్ ఆఫీస్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి మీరు ఈజీగా ఈ ఈకేవైసీని చేసుకోవచ్చు. ఈ విధంగా ఈకేవైసీ చేసుకుంటేనే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాను అన్నారు కదా, సో అది కూడా మీ 3 సిలిండర్లు అయితే వస్తాయి. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు 3 సిలిండర్లు రావు, మీ యొక్క గ్యాస్ కనెక్షన్ పూర్తిగా రద్దు అవుతుంది. అలా రద్దు కాకూడదు అనుకుంటే కనుక తప్పనిసరిగా ఇది చేసుకోండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.